హాయ్ అండి అందరికీ. మొన్న అయితే 2 గెల్ల దించాము అరటిగెలలు. ఈరోజైతే మా ఊర్లో పండగ అయితే అమ్మేద్దామని చెప్పేసి నేనైతే పెడలైనైతే కోసాను. ఎన్నాళ్ళైతే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి అయితే వృధా చేసేసే వాళ్ళము. మా నాన్న డబ్బులు ఏం చేసుకుంటాం, ఇస్తే పేరు ఉంటుందని చెప్పి ఇచ్చేసేవాడు. 3 డేస్ నుంచి అయితే తలనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే కోమ్ చేసుకోలేదండి. ఈరోజు అయితే జుట్టు దువ్వుతున్నాను. అయితే ఎంత జుట్టు ఊడుతుందంటే అంత జుట్టు ఊడుతుంది. ఎందుకంటే శుక్రవారం స్నానం చేసి 5 డేస్ అయితే నేను ఆయిల్ రాయడం మానేశాను. నాకు తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరిన వెంబటే ఆయిల్ కానీ రాయకపోతే నాకు హెయిర్ ఫాల్ అయిపోద్ది, అలాగే హెడేక్ కూడా వచ్చేస్తుంది. ఇంకెంత వస్తుంది అంటే అంత వస్తుంది. అయితే మనం మూవీకి వెళ్ళామని చెప్పాను కదా, ఆ రోజు నుంచి అయితే ఆయిల్ రాయడం మానేశాను. ఎందుకంటే తలనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి ఇంక ఆయిల్ రాయలేదు. నేను అసలు నా బుర్ర మీద అయితే దువ్వును కూడా వేయలేదు. ఇంకా తలనొప్పి తగ్గిలా లేదని చెప్పేసి ఈరోజు జడ వేసుకుందామని అయితే కోమ్ చేస్తుంటే అంత జుట్టు అయితే ఊడింది. ఈరోజు అయితే గట్టిగా బిగించి అయితే కొద్దిగా ఆయిల్ రాసేసి జడ వేస్తాను. అంటే వదిలేస్తామేమో కానీ మన జుట్టు రాలిపోతుందంటే వదిలేస్తామా ఫ్రెండ్స్? నేనైతే మందార పువ్వులకైతే వస్తాను. వీళ్ళ చెట్టు దగ్గరికి అయితే ఎక్కువ శాతం ఎవరు రారన్నమాట. కొద్దిగా మొగ్గలు, కొద్దిగా విడిచిన పువ్వులు అయితే పట్టుకెళ్తా. ఈ రెమెడీ అనేది రేపు చేస్తాను. ఈరోజు కడిగేసి ఆరబెట్టుకొని ఉంచుకుంటాను. నేను ఎక్కువగా యూస్ చేసేది మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే మెంతులు వాడతాను. లైట్గా బ్లాక్ సీడ్స్ వాడతాను అంతే. ఇదిగోండి కొన్ని ఆకులు కొన్ని పువ్వులు అయితే తెంపేసుకున్నాను. నైట్కి ఇవి నానబెట్టేసి మెంతులు కూడా నానబెట్టేసి రేపైతే గ్రైండ్ చేసి హెయిర్కి అనేది అప్లై చేసుకుంటా. ఎంత ఎండ కాస్తుందో ఈ ఎండాకాలాన్ని అసలు ఎక్కడికి వెళ్ళలేం బయటికి. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఈ టైంలో వచ్చినాను. మనకు అవసరం అయితే ఏ టైం అన్నది గుర్తుండదు. చిన్ను లేగు, అటు వెళ్ళి కొంగలకి వీడియో తీయాలి. చిన్ను అది కూడా నీ పక్కకే వస్తుందిరా చిన్ను. ఇదిగో చిన్ను, ఇదిగో ఇంగో ఇంగో. ఏం పెట్టనురా నీకు, ఏమీ లేదు. పప్పలు అనుకుని వచ్చావా? ఇంటి దగ్గర ఎడతానే, ఓకేనా? ఇందాక ఆశ పెట్టాను కదా, మరి ప్రతిదీ తింటుంది. ఇంకా నా చేతి నుంచి దాని నోటికి అందలేదు, అందుకని నా చేతితో తినలేకపోతుంది. నా చేతిలో అందుకని చెప్పేసి కిందనే వేసాను తింటుంది. ఏది పెట్టినా తినేస్తుందండి. అన్నం పెట్టినా, కూర అన్నం పెట్టినా, మాంసం కూరతో కూడా తినేద్ది రబడీది. నేను ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు నేను ఏమైనా నోరు ఆడించాను అనుకో, నేను ఏదో తినేస్తున్నాను అనుకొని నా నోరు వైపు చూస్తుంది. నాకు ఎట్టు అన్నట్టుగా చూస్తుంది. చిన్ను బుగ్గల్లో పొడిచేయాలి.